ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి 4-5 మాసాలుగా చెప్తూ వచ్చాం. ఈ సంవత్సరం వ్యాప్తంగా ఎందుకంటే మార్చి ఏప్రిల్ నుంచి వారు కేటాయిస్తున్నటువంటి భూములు చూస్తే, లేదా గత సంవత్సరం డిసెంబర్లో వారు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో ఉన్నటువంటి లూప్ హోల్స్, అలాగే వీరు ఇదేదో వారి సొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా వారి సొంత జాగీర్లా వ్యవహరిస్తున్నటువంటి తీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. టీసీఎస్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారు టీసీఎస్ చైర్మన్తో మాట్లాడి, తర్వాత వారి ఫుట్ ప్రింట్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగాలని చెప్పి టీసీఎస్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాగ్నిజెంట్, ఈ 2 కంపెనీల పేరిట ఈ 2 కంపెనీలకి 99 పైసలకి భూములు కేటాయిస్తున్నాం అని చెప్పారు. సో పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని ప్రోత్సహించడంలో, వాటిని అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. కానీ వీటి పేరిట ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఎందుకు కారు చౌకగా ఇస్తూ ఉన్నారు? పక్క రాష్ట్రాల్లో భూములనేమో వారు ఆక్షన్స్లో, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి, ఈ దేశంలో మిగిలినటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నా అదే పద్ధతి ఫాలో అవుతున్నటువంటి ఆ సంస్థలకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, విశాఖపట్నంకి వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం. సత్వా అనేటువంటి సంస్థ పక్క రాష్ట్రంలో ఒక 20 ఎకరాలు వారు ప్రభుత్వం నుంచో లేదా ప్రైవేటు వారి దగ్గర నుంచో కొన్నప్పుడు ఎకరం 30 కోట్లకి, 40 కోట్లకి, 50 కోట్లకి కొన్నటువంటి హిస్టరీ ఉంది. వారు సహజంగా బెంగళూరు, హైదరాబాదు, పూణే, గోవా ఇటువంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసుకున్నటువంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ. అక్కడ ఎకరం భూమి ప్రైవేట్ వారి దగ్గర కానీ, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో కానీ కొంటున్నటువంటి ఈ సంస్థలకి ఎందుకు విశాఖపట్నం వచ్చేసరికి 50 లక్షలకి, ₹1 కోటి భూములు ఎందుకు ఇస్తున్నారు? 30 ఎకరాలు హిల్ నెంబర్ 4లో ఎకరా 30 నుంచి 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరా భూమిని మీరు 50 లక్షలకి, కోటికి, 1,50 లక్షలకి ఇస్తున్నటువంటి దాంట్లో మీకు ఆంతర్యం ఏంటి? ఇది నేను అడిగినటువంటి ప్రశ్న కాదు. మేము ప్రతిపక్షంగా మా తాలూకా అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాం. నిన్న మొన్న కోర్టులో జడ్జి గారు అడిగారు. ఏమని అడిగారు? ఈ సంస్థలు, ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినప్పుడు మీరేమన్నా ఒక పద్ధతిని ఫాలో అయ్యారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీరేమన్నా ఇష్యూ చేశారా? దాంట్లో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి? మీరు ఎలా అలాట్మెంట్ ఇచ్చారు? డైరెక్ట్గా అలాట్మెంట్ ఎలాగిస్తారు అనేటువంటి దానికి నాకు తెలిసి బహుశా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వీరికి కావాల్సినటువంటి వారికి ఇవ్వడానికి నేరుగా ఒక పాలసీ పేరిట, పోనీ ఇదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, వీరేం ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థ కాదు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత ఏంటంటే వాళ్ళు భూములు సేకరించుకొని, బిల్డింగ్లు కట్టుకొని ఏదన్నా